మారుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలు వెలువడ్డాయా? మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ఎప్పుడైతే పుతిన్ వార్నింగ్ ఇచ్చాడో, ఎందుకంటే పుతిన్ వార్నింగ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కుదిరితే కనుక ఐ రిక్వెస్ట్ ఒకసారి పుతిన్ కొద్ది రోజుల క్రితం మాట్లాడాడు, ఒక్కసారి ఆ బయటని కూడా వినిపించే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు పుతిన్ కొద్ది రోజుల క్రితం ఏమన్నాడు? అమెరికా నువ్వు కాస్త కామ్గా ఉంటే బెటర్, నువ్వు దిగకపోతే బెటర్, లేకపోతే న్యూక్లియర్ వార్కి దారి తీయచ్చు, న్యూక్లియర్ యుద్ధానికి దారి తీయచ్చు అనేది ఇటు ట్రంప్ను ఉద్దేశించి పుతిన్ చేసిన వ్యాఖ్యలు. ఆ తర్వాత న్యూక్లియర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళకి తయారు చేసుకునే హక్కు ఉంది, అది వాళ్ళ దేశం కోసం, దాంట్లో తప్పే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఆన్ ద ప్లాట్ఫామ్ పుతిన్. సో ఈ క్రమంలోని ఇప్పుడు అణ్వాయుధాలకు సంబంధించి సమయం ఆసన్నమైందా? ఇటు న్యూక్లియర్ వార్కి పిలుపునిచ్చాయా? రష్యా న్యూక్లియర్ వార్ని సిద్ధం కాబోతోందా? ఎందుకంటే మెద్వదేవ్ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అటువంటి మాటలు వినిపిస్తున్న, అటువంటి మరి ముఖ్యంగా మెద్వదేవ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అటువంటి మాటలే ఇప్పుడు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది, అటువంటి మాటలే సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా దాడులను రష్యా వ్యతిరేకించడం, దాంతోపాటు అణ్వాయుధాలను కూడా రష్యా ఇక్కడ కలిగి ఉండడం మెద్వదేవ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మీద కూడా ఇప్పటికే చాలా విసిగిపోయింది రష్యా చేసిన వ్యాఖ్యల తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చూసాం. ముందు నీ సంగతి నువ్వు చూసుకోవయ్యా, నువ్వు యుక్రెయిన్ సంగతి చూసుకో అంటూ చెప్పుకొచ్చాడు. యుక్రెయిన్ సంగతి మాకు తెలుసులే, కానీ నువ్వు ఇక్కడ అడుగు పెట్టకపోతే బాగుంటుందంటూ కూడా పుతిన్ చెప్పుకొచ్చాడు. అంటే ఈ మాటల బట్టి అర్థం చేసుకోవచ్చు, రష్యాకి అమెరికాకు ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది వాతావరణం. ఈ క్రమంలోని ఇప్పుడు ఆ పచ్చగడ్డి ఆల్రెడీ పడిందా? అదే GBU-57 ఇటు ఫోటోకి సంబంధించి న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడి చేసిన తర్వాత ఇప్పుడు పుతిన్ చూస్తూ ఊరుకుంటాడా? ఇదే చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలోని రెండు దేశాల మధ్య ఎటువంటి వాతావరణం, యుద్ధ వాతావరణం ఉంది, ఒకసారి ఆ స్పాట్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ ఈ కథలు కూడా కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటు రెండు దేశాల మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. చూసారుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ట్రంప్ చేసిన ట్వీట్ కూడా మరి ముఖ్యంగా సంచలనంగా మారింది. ఏమన్నాడు ట్రంప్ ఆ సందర్భంలో? ముందు ఇరాన్కి సంబంధించి మాట్లాడడం కాదు, కానీ ఇరాన్ని ఇజ్రాయెల్కి మధ్యవర్తిత్వం వహిస్తానని అంటూ కూడా పుతిన్ చెప్పుకొచ్చాడు. సరే, ఇక్కడ ఒకసారి పుతిన్ చెప్పిన వ్యాఖ్యలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య నేను మధ్యవర్తిత్వం వహిస్తాను, నువ్వు కలగ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అని అర్థం వచ్చేలా వ్లాదిమిర్ పుతిన్ చెప్పుకొచ్చాడు. అయితే ఎందుకంటే మాకు రెండు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి, రెండు దేశాలు కూడా మాకే వ్యతిరేకం కాదు, రెండు దేశాలతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి, కాబట్టి నేను సాల్వ్ చేస్తాను, నాకు ఆ సత్తా ఉంది అంటూ కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ వెంటనే ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ ఏమంటున్నాడు? ముందు నువ్వు నీ సంగతి చూసుకో, యుక్రెయిన్తో నీకున్న పరిస్థితులు ఏంటో చూసుకో, ఆ తర్వాత శాంతి చర్చలు జరుపుతగలని అన్నాడు. ఇక్కడ ట్రంప్కి కాలింది. ఎందుకు? రష్యా ఏముందంటే నువ్వు కనుక ఇన్వాల్వ్ అయితే, అమెరికా నువ్వు కనుక ఇన్వాల్వ్ అయితే ఈ గొడవ మరింత చినికి గాలివానగా మారుతుంది, మరింత పెద్దదవుతుంది, కాబట్టి నువ్వు కలుగజేసుకోకు. నువ్వు కనుక కలుగజేసుకుంటే ఇక్కడ యుద్ధం తీవ్రతరమయ్యే అవకాశం ఉంది, ఈ యుద్ధం అణ్వాయుధాలకు ఇన్ఫ్యాక్ట్ అణుయుద్ధానికి దారితీసే అవకాశం ఉందంటూ కూడా రష్యా అమెరికాకు చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ పుతిన్ విన్నాడా లేకపోతే ట్రంప్ విన్నాడా? వీళ్ళ కాన్వర్సేషన్లో ఎవరు మాటలు విన్నారనేది క్లారిటీ రాదు. బట్ ఇక్కడ ఒక మాట మాత్రం చాలా క్లియర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పుతిన్ చేసిన వ్యాఖ్యల తర్వాత ట్రంప్ రియాక్షన్ చాలా గట్టిగా ఉండింది. ఏకంగా ఇరాన్ మీద దాడికి పాల్పడేంత వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే యుక్రెయిన్ పై దాడి అంశాన్ని ప్రస్తావించాడు. ఇక్కడ రష్యా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఆ వ్యాఖ్యలేంటి? మరి ముఖ్యంగా ఇప్పుడు అణ్వాయుధ యుద్ధానికి వెళ్ళబోతుందా? అణ్వాయుధాలతో దాడికి పాల్పడబోతున్నారా? ఎందుకు వ్లాదిమిర్ పుతిన్ అన్న మాటలేంటి? రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకా ఏమన్నాడు? ఒకసారి చూద్దాం, ఆ తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. Relations between Russia and Iran. We support Iran in its struggle for its legitimate interests.
including the interests with respect to peaceful uses of the atomic energy. And this has always been our position. This is our principled position, including in this conflict. It has never changed. And those who claim that we should have done more, well, what more? Our relations between Russia and Iran. We support Iran in its struggle for its legitimate. రైట్, చూసారుగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా న్యూక్లియర్ అణ్వాయుధాలే లక్ష్యంగా ఇరాన్ సన్నాహాలు చేస్తుందని చెప్పడానికి నీకున్న ఆధారాలేంటి అమెరికా అంటూ ప్రశ్నిస్తున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇంకా ఏమంటాడు, ఇరాన్ పెద్ద మొత్తంలో అణ్వాయుధాలను తయారు చేస్తోంది, దానివల్ల తమ అస్తిత్వానికి ముప్పు పొంచి ఉందని చెప్పి అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఆధారాలేంటి, అమెరికా దగ్గర ఉన్న ఆధారాలేంటి, ఇది నేరుగా ప్రశ్నించడం జరుగుతోంది. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ని నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇరాన్ తన శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకుంటోంది, దానికి సాయం చేయడానికి తాను రెడీగా ఉన్నానని చెప్పే అధ్యక్షుడు పుతిన్ చెప్పుకొచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఇరాన్కి మద్దతు వెళ్ళబోతోంది రష్యా. ఇది చెప్పిన సందర్భం. ఈరోజు బహుశా భేటీ చాలా నామాత్ర భేటీ, అరాక్షితో భేటీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకవేళ భేటీలో కనుక కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇది కేవలం నామాత్ర భేటీ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలోనే తన స్టాండర్డ్ క్లియర్ చేశాడు అధ్యక్షుడు పుతిన్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అణ్వాయుధ యుద్ధానికి రష్యా ఊకొడుతుందా, రష్యా ఓకే చెబుతుందా, చెబితే అప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఉంది అనే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏపీ ఇన్పుట్ ఎడిటర్, అట్ ద సేమ్ టైం ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ని, దాంతోపాటు ఇరాన్ ఇజ్రాయెల్, ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ అమెరికా అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించేందుకు ఆయన కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఈరోజు అరాక్షితో ఆయన భేటీ కాబోతున్నారు, ఇన్ఫాక్ట్ పుతిన్తో అరాక్షి భేటీ కాబోతున్నారు. ఇటు న్యూక్లియర్ యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే అది కాస్త ఎగ్జాగరేషన్ అనుకోవాలా? అంటే బేసిక్ గా నిన్న జరిగిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ఏదైతే అమెరికా చేపట్టిందో దాంతో ఫోర్బ్ అణుశక్తి కేంద్రం కావచ్చు, బర్కంబాస్ ఇవన్నీ దాడి చేయడం కావచ్చు. దీంతో నంతాజు, ఇన్స్ట్రియా, తొమహాక్ క్షిపణులు దాదాపుగా 40 క్షిపణులతో ఇజ్రాయెల్ వీటి మీద దాడి చేసిన నేపథ్యం అయితే అమెరికా కనుగొంటుంది. అది కూడా B2 బాంబర్లతో, శక్తివంతమైన B2 బాంబర్లతో దాడి చేసింది. అయితే దీనికి కౌంటర్ గా ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అయితే దానివల్ల మాకేం పెద్ద ఇంపాక్ట్ ఏం కాలేదు, అమెరికన్ దాడుల వల్ల మాకేమీ పెద్దగా ఇబ్బంది ఏమీ జరగలేదు అనేది వాళ్ళ విదేశాంగ మంత్రి కూడా